టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలని చెప్పి తన జీవితంతో తనే ఆడుకున్నాడంట. ఎవరా వ్యక్తి, ఏ విధంగా మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాడు, ప్రజెంట్ తన పరిస్థితి ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్ ఐసెల్ఫ్ ప్లీజ్ చెప్పండి, ఎవరా వ్యక్తి ఆ మ్యానిపులేట్ చేద్దామని తనేమయ్యాడు? మీది ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దానిని వీక్నెస్గా మార్చాలి అని చెప్పి బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారంట. గర్లా ఏంటి మీరు చేస్తున్న పని? గర్ల్ అండి, ఒక అమ్మాయి మిమ్మల్ని మ్యానిపులేట్ చేద్దామని చెప్పి తన టెక్నిక్స్లో, తన స్కిల్స్లో ఏంటంటే మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేద్దామని చెప్పి తన జీవితంతోనే తను ఆడుకుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, తను ఇంకా రియలైజ్ అవ్వకపోతే వేస్ట్ అని అనుకుంటుందండి. తను ఏదైతే పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలనుకుందో ప్రజెంట్ ఆ పరిస్థితిలో తనుంది. ఏదైతే పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని, ఇదిగో చూడండి, ఈ విధంగా మీకు ఫ్యామిలీతో ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చెయ్యాలి అనుకున్నారు, ఇలా ఉన్న ఫ్యామిలీని. బట్ ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీ ఇలా అయ్యింది, మీకేం కాలేదు. యు ఆర్ సేఫ్, యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఎస్, ఒక పర్సన్ చూస్తున్నారంటండి, అండ్ డబ్బులు మీరు సంపాదించేస్తారని ఎలాగైనా చెప్పి ఇంజస్టిస్ చేయాలి మీకు అని చెప్పి. దీనికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా ఏంజల్? ఎస్, ఈ అమ్మాయిని తనే రెడీ చేశారంట మీ లైఫ్లో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం తనే రెడీ చేశారంట. డబ్బులు ఇచ్చి మీతో మాట్లాడుతూ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి డార్క్ ఎనర్జీస్ చేయమని చెప్పారంట. మీకు మనీ రాకుండా మీ చేతిలో తీసుకోవడమో, చేతుల్లోకి ఇవ్వడమో, లేదన్నా ఫోను అవి చేయమని చెప్పడమో, ఏదో ఒక అడ్రస్ అడగడమో, ఈ విధంగా మీతో మాట్లాడి మీ మీద డార్క్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. బట్ తనే డబ్బులు పోగొట్టుకుంది. కొలాబరేషన్ అనేది రివర్స్ అయిందండి. ఇప్పుడు ఎవరైతే తను డబ్బులు ఇచ్చారో తనే తిరిగి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తనని. మిమ్మల్ని ఇబ్బంది పెడదామని హార్ట్ బ్రేక్ చేయలేకపోయారు. మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నందుకు డివైన్ తనకి ఇచ్చారు హార్ట్ బ్రేక్. ఎందుకంటే ఏ తప్పు చేయని వాళ్ళని ఏడిపిస్తుంటే డివైన్ ఎన్ని రోజుల్లో సైలెంట్గా ఉండదండి. అండ్ మీకున్న పేరు ప్రతిష్టని తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఆడుకున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు ఏదైతే పర్సన్ ఉన్నారో తను తిరిగి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎస్, డివైన్ కట్ చేసేస్తారండి క్లియర్గా. మీ జోలికి రాకుండా, మీ పేరు, మీ పనుల జోలికి రాకుండా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడానికి లేకుండా మీ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేసేసారండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరు. కన్ఫర్మేషన్, మీ మనీ రాకుండా వాళ్ళు ఆపలేరండి. డబల్ కన్ఫర్మేషన్, డివైన్ కట్ చేస్తారండి. ఎస్, సాడ్ చేయలేరండి మిమ్మల్ని ఏ రకంగా కూడా. వాళ్ళు సాడ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. మీ గాడ్నెస్ వాళ్ళని అలో చేయట్లేదండి. ఓకేనా? మీకు డిఫికల్టీస్ కలిగించాలి వర్క్లో, మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారంట వాళ్ళు. ఇన్ 3 వీక్స్లో మీకు ఎవరనేది క్లారిటీగా తెలిసిపోతుందండి. నేమ్తో సహా సాక్ష్యాలతో రిజర్వ్ అయిపోతే వితిన్ ద 1 ఇయర్లో వీళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రారండి, పర్మనెంట్గా వెళ్ళిపోతారు. ఓకేనా? ఏంజల్స్ ఇంకా చెప్పండి, ఈ విషయంలో ఈ అమ్మాయి మ్యానిపులేట్ చేద్దామని చెప్పి తన లైఫ్తో తను ఆడుకుందని క్లియర్గా అర్థమైపోయింది. అవుట్ సైడర్ అండి, మీ ఫ్యామిలీ పర్సన్ కాదు ఈ అమ్మాయి. అవుట్ సైడర్ కన్ఫర్మేషన్ అండి. అవుట్ సైడర్ అంటే బయట వాళ్ళు, మీ ఫ్యామిలీతో సంబంధమే లేని వాళ్ళు అనమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్. తనకి ఇలాంటి పనుల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి. అండ్ పెద్ద విచ్ లేదా ప్రాక్టీషనర్ అంటే అదేమీ కాదు. జస్ట్ వాళ్ళ మాటలు విని డబ్బుల కోసం మిమ్మల్ని మీతో ఇన్వాల్వ్ అయ్యి మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యిందంతే. తను ఫస్ట్ నుంచి అదే పని చేయలేదు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంది వాళ్ళ టెక్నిక్స్ వాడి వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో
వాటన్నిటిని మీ మీదే ప్రదర్శించి మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుందండి అమ్మాయి. సో ఇలా చేస్తే తనకి డబ్బులు వస్తాయి కదా, తనకి లాభం వస్తుంది కదా అని చెప్పి అనుకుంది. బట్ అదేంటి అంటే తనకు మీ వెనకాల తోవిన గోతుల్లో తనే పడింది అనమాట. మిమ్మల్ని ఎలాగైనా సరే స్లో డౌన్ చేసేయాలి, ఎలాగైనా సరే మీరు వెళ్తున్న దారిలో కొంచెం ఏమంటారు అడ్డుగా వచ్చేయాలి అనుకుంది. నథింగ్, తను ఏం చేయలేకపోయింది, ఏమీ చేయలేదు కూడా. అది మీరు కష్టపడి మీరు చేస్తున్నది. చెట్టుకి ఉన్న ఆకు కూడా తెంపలేకపోయింది అని డివైన్ చెప్తున్నారండి. అంటారు కదా, ఆ చెట్టుకున్న ఆకులు కూడా రాల్చలేరు అని అంటారు కదా. సో ఆ విధంగా తను ఏమీ చేయలేకపోయింది మీ విషయంలో. అండ్ మిమ్మల్ని మీరు అదే ఇంటెన్సిటీతో నిలబడ్డారండి. మీరు ఇంకా లైట్తో, ఇంకా బ్రైట్గా, ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ఇంకా ముందుకు వెళ్తున్నారు. అండ్ డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారండి రైట్ పాత్లో. అండ్ ప్రజెంట్ మీతో గేమ్స్ ఆడి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒంటరిగానే మిగిలిపోయారండి. మీరు మాత్రం మీ డివైన్ ప్రొటెక్షన్లో, డివైన్ గైడెన్స్లో మిమ్మల్ని మీరు డైలీ ఒక పాజిటివ్ హోప్తో, ఒక పాజిటివ్ నేచర్తో, డివైన్ మీకు తోడుంది అనే నమ్మకంతో డే బై డే 3 పువ్వులు 6 కాయలాగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటున్నారు. అండ్ చేస్తున్న పనుల్లో ఉత్సాహంగా చేస్తున్నారు. మిమ్మల్ని మీరు లవ్ చేస్తున్నారు, కేర్ చేస్తున్నారు. అండ్ మీకు ఏది ఇంపార్టెంట్, ఏది కాదు అనేది అర్థమైంది ఇప్పుడు. వాళ్ళు ఏంటంటే రిచ్గా ఉండాలి, రిచ్నెస్ ఉండాలి, అందరిలో మనమే ప్రత్యేకమైన ఉండాలి అన్న ఒక ఆశతో మిమ్మల్ని బాధ పెట్టారండి. ఏం జరిగింది ఏంచి? మీరు వాటన్నిటి నుంచి హీల్ అయిపోయారండి. అది అసలు మీకు మ్యాటరే కదా. ఇలాంటి కంటే పెద్దవే చూసేసారు మీరు. పెద్ద ఏమంటారు, దీనికంటే క్రూయలైన మనుషులు, క్రూయలైన బిహేవియర్, సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడ్డారు. ఇది మీకు అంత ఆలోచించదగ్గ విషయం ఏమీ కాదు అని చెప్పాలంటే, వాళ్ళు మీకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, వాళ్ళని నేను తప్పించేశాను అని డివైన్ చెప్తున్నారండి. అండ్ మీ పాత్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైనా మీకు ఆల్రెడీ ఏంజెల్ సైన్స్ చెప్పేస్తారండి. మెసేజ్ కోడ్ రూపంలోనే ఏదో రూపంలో మీరు లైఫ్లో ఎవరు వస్తున్నారు, ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారా, సపోర్ట్ చేయడానికి వస్తున్నారా, లేదా ఇంకేదైనా రకంగా వస్తున్నారా అనేది డివైన్ మీకు చెప్పేస్తారు. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని ఎగ్జాస్ట్ అవ్వకుండా చూసుకోవడమే డివైన్ చెప్తున్నారండి. మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టనివ్వను నేను. మీకు వాళ్ళు బాధ పెట్టేవాళ్ళైనా మంచి చేసేవాళ్ళైనా నేను మీకు చెప్పేస్తాను. మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా నేను డైరెక్ట్గా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను. లేదు నేను చేసేసుకుంటాను అనుకుంటే మీరు వేరే పనిలో ఉంటే మీకు మీ డ్రీమ్ వైపు మీరు వెళ్తూ ఉండండి. మీ దారికి ఎవరిని నేను అడ్డు రానివ్వను అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఓకేనా? బీ కాన్షియస్ అండి. అండ్ ఇలాంటి వాళ్ళ విషయంలో ఓకేనా, నెగ్లెక్ట్గా ఉండొద్దు. డివైన్ అనేవాళ్ళు ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనం ఏంటంటే ఆల్ ద టైమ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టికాలిటీని రెండు బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? అండ్ డివైన్ ఉంది, సపోర్ట్ చేస్తున్నారు, మన వెనకాల గోతులు తవ్వే వాళ్ళని పనిష్మెంట్ చేస్తున్నారు. అంతా కరెక్టే. అయినప్పటికీ కూడా మన లైఫ్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసుకోవడం మన బాధ్యత. వాళ్ళతో మన వంతు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మినిమం మానవ ప్రయత్నం చేయాలండి. ఓకేనా? అండ్ పిలిస్తేనే కదా అమ్మ సాయం చేస్తారు. సో మినిమం మన ప్రయత్నం మనం చేయాలి. ఓకేనా? సో కాన్షియస్గా ఉండండి, వీళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ అలాగని గుర్తుపెట్టుకోవద్దు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాత్రం చూసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు మీ లైఫ్లో ఏమీ క్రియేట్ చేయలేరండి ఆ అమ్మాయి. ఓకేనా? ఆ అమ్మాయి గేమ్ ఓవర్. కంగ్రాచులేషన్స్ అండి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో త్వరలోనే దాన్ని మీరు చూస్తారు, త్వరలోనే అచీవ్ చేస్తారు. అండ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి అని చెప్తున్నారండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి. ఎవ్రీ మంత్ 9th నుంచి ఆన్లైన్ టారోట్ రీడింగ్స్ క్లాసెస్ తీసుకుంటానండి. ఓకేనా? ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. అందరికీ ఒకేసారి కలిపి తీసుకుంటానండి 9th నుంచి. ఓకేనా? Thank you for watching.